నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకాలం తెలంగాణ అంటే కేసీఆర్ అని ఉన్న ముద్రను చెరిపేస్తోంది. ఈ క్రమంలో టీఎస్ స్థానంలో టీజీ తీసుకువచ్చింది రేవంత్ సర్కార్. ఇక తెలంగాణ అధికారిక చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేసింది. తెలంగాణ అధికారిక గీతాన్ని రేవంత్ రెడ్డి ఫైనల్ చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకల్లో వీటిని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ గీతం గురించి అందరికీ తెలిసిన తెలంగాణ కొత్త లోగో ఎలా ఉంటుంది, కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉంటుంది అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ తల్లి తెలంగాణ అధికారిక లోగో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉద్యమ స్ఫూర్తి స్ఫురించేలా తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలు లేకుండా తెలంగాణ లోగో తయారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశంతో కలిసి పలు లోగోలు తయారు చేయించారు. అనేక సూచనలు సలహాలతో మార్పులు చేర్పులు చేశారు. చివరకు తుది లోగోలు ఫైనల్ చేశారు. తెలంగాణ లోగో తెలంగాణ తల్లి విగ్రహంలో చేసిన కీలక మార్పులపై చర్చించేందుకు ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన చిహ్నాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొదటి దాంట్లో పైభాగం మధ్యలో 3 సింహాల ముద్ర ఉంటుంది. కింది భాగంలో చార్మినార్ కనిపిస్తోంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం అనే అక్షరాలు 4 అంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటాయి. మధ్యలో పూర్ణకుంభం చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్ చేశారు. రెండో లోగోలో పైభాగం మధ్యలో 3 సింహాల ముద్ర ఉంటుంది. కింది భాగంలో ట్యాంక్ బండ్లో ఉండే గౌతమ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం అనే అక్షరాలు 4 భాషల్లో ఉంటాయి. మధ్యలో తెలంగాణ రాష్ట్ర మ్యాప్, అందులో పూర్ణకుంభం, చుట్టూ బంగారు రంగు ఆకులు డిజైన్ చేశారు. ఇక మూడో లోగో పైభాగం మధ్యలో 3 సింహాల ముద్ర ఉంటుంది. దాని చుట్టూ తెలంగాణ ప్రభుత్వం అనే అక్షరాలు 4 భాషల్లో ఉంటాయి. మధ్యలో పైభాగంలో నీలం రంగులో 6 ఆకులు, కింది భాగంలో పారిశ్రామిక ప్రగతిని సూచించే చట్టాన్ని పొందుపరిచారు. ఈ 3 డిజైన్లలో మొదటిది లేదా రెండోది ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.